నేను చదవలే మాతాజీ. ఉమా మాతాజీ మీరు శ్లోక చదవండి మాతాజీ. ఓకే. ఎవరు ఎవరు వర్క్ చేస్తున్నారు? కనిపిస్తుందా మాతాజీ అందరికి స్క్రీన్? భాష్యం ఒకటే కనిపిస్తుంది మాతాజీ. 1 minute. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ శ్లోకం? కనిపిస్తుంది మాతాజీ. ఓకే సార్ నేను చదువుతాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా అపాయనో అనుత్యా శాంతి తిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమా అపాయనో అనిత్యా శాంతి తిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్యా సంస్థితక్షవ భారత. ఎస్ మాతాజీ. ఉమా మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ప్రణం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య సంస్థితి క్షస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ చదవండి హరే కృష్ణ మాతాజీ. పోయింది మాతాజీ. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యా స్థాంస్థితి స్వభారత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. నెక్స్ట్ నరసింహదాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. కృష్ణ మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యస్థాం స్థితిక్షస్వ భారత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్య శాంతిక్ష భారత. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీనివాస్ ప్రభుజీ, అముదూర్తి శ్రీనివాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పోయింది మాతాజీ స్క్రీన్. కనిపిస్తుందా ప్రభుజీ ఇప్పుడు? ఓకే మాతాజీ. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్యా స్థాం స్థిత స్వస్వ భారత. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో అనువాదం నేను చదువుతానండి. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటిది. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. భాష్యం లక్ష్మీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నాకు చదువుతాను మాతాజీ. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా
ఆగమాపాయినో నిత్యాస్తాం క్షితిక్షస్వ భారత. శిల ప్రభుపాద గురుదేవ్ కి జై. హరే కృష్ణ. భాష్యం. విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహించుట యందు సుఖదుఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుట మానవుడు నేర్చుకొనవలెను. వైదిక నియమములను అనుసరించి మాఘమాసము అనగా జనవరి ఫిబ్రవరి నందు వాతావరణం అత్యంత చలిగా నుండినను తెల్లవారుజాముననే స్నానమాచరింపవలను. వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు. అట్లే వేసవి కాలంలో అత్యంత వేడిగా నుండి సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు. వాతావరణము వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మము నిర్వర్తింపవలను. అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మము కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువులతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మం నుండి తొలగిపోరాదు. జ్ఞానము మరియు భక్తి వల్లనే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు. కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపవలను. ఈ శ్లోకమున అర్జునుని సంబోధించిన 2 నామములకు ప్రాధాన్యం కలదు. అతనిని కౌంతేయ అని సంబోధించడం వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును, భారత అని సంబోధించడం వలన అతని తండ్రి వైపున గల గొప్పతనము సూచించును. ఈ విధముగా 2 వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వము కలిగి ఉన్నాడు. అంటే వారసత్వము స్వధర్మ నిర్వహణ యందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది ఇంపార్టెంట్ శ్లోక. సో భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. సెకండ్ చాప్టర్ లో అందులో చాలా ఉన్నాయి. సో అందులోంచి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. సో మనము ఈ శ్లోకాలు మనం లాస్ట్ క్లాస్ లో నిన్న క్లాస్ లో 2.13 లో ఏం నేర్చుకున్నామో ఒక బ్రీఫ్ గా ఎవరైనా చెప్తారా? హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్, చెప్పండి ప్లీజ్ ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుని బాల్యం నుండి యవ్వనం నుండి ముసలితనానికి ఇలా మార్పు చెందుతాడో తెలుసుకోవాలి. ఒక పాత చొక్కా వదిలి కొత్త చొక్కా వేసుకున్నట్టు మనిషి తన ఈ దేహంను వదిలి మరొక దేహంలోకి చేరుతాడు. ఈ జన్మలో తాను చేసుకున్న పుణ్య ఫలితాల ప్రకారం నెక్స్ట్ జన్మలో తను అలాంటివి అనుభవిస్తాడు అని నిన్న తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ ప్లీజ్. నిన్నటి శ్లోకంలో మాతాజీ చెప్పారు, చక్కగా చెప్పారు మాతాజీ. అంటే నిన్నటి శ్లోకంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్రణముహ్యతి అనే శ్లోకం చెప్పుకున్నాం మాతాజీ. అంటే ఆ జీవునికి శరీరం అందు పుట్టుక, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యం ఎట్లో అదే విధంగా మరణానంతరం కూడా మరి యొక్క శరీరాన్ని పొందుట కూడా అట్లే జరుగుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఈ విషయంలో ఎంత మాత్రం కూడా మోహము చెందుడు అని ఈ శ్లోకం యొక్క వివరణ నిన్న స్వామి కృష్ణ శ్రవణానంద ప్రభుజీ స్వామి చెప్పారు. స్వామి ప్రభు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో మనము అంటే ఇప్పుడు ఈ శ్లోక ఎందుకు అంటే ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ముఖ్యంగా అర్జునుడు మోహం చెందడం వల్ల సో ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎందుకు అతను ఆత్మ గురించి ఇప్పుడు మనం మనము జస్ట్ ఫస్ట్ బ్రీఫ్ గా తెలుసుకుందాము. ఈ శ్లోక కోసము బ్రీఫ్ గా ఏం చెప్తున్నారు? సో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అంటే ఏంటి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే ఈ మనకి ఇంద్రియాలు ఇంకా ఇంద్రియ విషయాలు పట్ల
మనకు శీతోష్ణ అంటే ఏంటంటే చలి ఇంకా వేడి అన్నమాట. చల్లదనము వేడిదనము ఎలా ఎలా తట్టుకోవాలి మనము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆగమ అపాయనం అంటే అవేంటంటే అవి వస్తాయి, వస్తూ పోతూ ఉంటాయి. చలికాలం ఎండాకాలం ఎలా వస్తూ పోతూ ఉంటుందో అలాగే ఇవి కూడా వస్తూ పోతూ ఉంటాయి. సో మనము తట్టుకోవడము నేర్చుకోవాలి అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో దీన్ని ఇంకా మనం విశ్లేషణాత్మకంగా మనము ఎలా అన్వయించుకోవాలి మన నిజ జీవితంలో అని చెప్పేసి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇందులో మనకి అసలు ఈ ఈ ప్రశ్న, ఈ ఉత్తరము ఎందుకు ఉద్భవించింది? మనకి ఫస్ట్ చాప్టర్ లో మనం చూసాము. ఆయన వాళ్ళ గురువు గారి ముందు, ఇంకా వాళ్ళ తాతగారి ముందు ఆయన వాళ్ళని వాళ్ళ మీద నేను బాణం వేయలేను, వాళ్ళు ఏమన్నప్పటికీ వాళ్ళు నాకు పూజనీయులు అని చెప్పేసి అర్జునుడు చెప్పినప్పుడు సో అప్పుడు కృష్ణుడు ఆయనకి చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఇది దేహం మాత్రమే, శరీరము సో ఇది ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది, శరీరం తాత్కాలికమైనది, నువ్వు దాని గురించి నువ్వు ఎక్కువ దిగులు పడక్కర్లేదు. సో అని చెప్పేసి ఆయనకి వివరంగా వివరిస్తూ ఉన్నారనమాట. ఆయన ద్వారా మనకి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటి, అర్జునుడు అంటే ఎవరు? చాలా గొప్ప వ్యక్తి. మనకు తెలుసు, ఆయన గూఢకేశ అని, అర్జున, ఫల్గుణ, పార్థ అనేసి ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో అస్త్రశస్త్రాలు ఆయన పొంది ఉన్నారు ఋషుల నుంచి. ఆయన గురువు గారి నుంచి ఆయన చాలా అస్త్రాలు నేర్చుకుని ఉన్నారు. సో ఆయన అంత గొప్ప ఆయనకి ఇలాంటి ఆయన ఇలాంటి కన్ఫ్యూజన్ లోకి వచ్చారనమాట. ఇప్పుడు నేను వాళ్ళ మీద నేను వెయ్యాలా వద్దా? ఏంటి ఆ బాడీలీ అటాచ్మెంట్ వల్ల, ఆ శారీరక ఆయన ఏంటి బంధం వల్ల, తాతగారి పైన గౌరవం, గురువు గారి పట్ల గౌరవం వల్ల ఇప్పుడు ఆయన యుద్ధం నేను ఇప్పుడు చెయ్యలేను, నాకు చెయ్యి వణుకుతుంది అని చెప్పేసి అని అన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ అర్జునుడుకి కృష్ణ ఎలా చెప్తున్నారు అంటే స్టెప్ బై స్టెప్ గా అనమాట, సిస్టమాటిక్ గా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఆయన చక్కగా ఇది నువ్వు ఏదైతే వాళ్ళని చంపుతాను నేను వాళ్ళు బాధపడతారు, వాళ్ళ పూజనీయులు అని అంటున్నావో ఆ శరీరం నువ్వు వాళ్ళు ఎలాగైనా అది వదిలేయాల్సిందే. ఎలా అంటే ఇప్పుడు అది ఎలాగైనా నువ్వు వదిలేయాల్సిందే, అది నువ్వు దానికోసం నువ్వు ఎక్కువ బాధపడకు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. తాత్కాలికమైనదే. ఇప్పుడు మనం లాస్ట్ శ్లోకంలో ఏంటి, కౌమారం, యవ్వనం, జర. సో లాస్ట్ కి అది ఎలాగైనా విడిచిపెట్టవలసిందే. ఎలాగైతే పాత వస్త్రం విడిచి మనం కొత్త వస్త్రం వేసుకుంటామో అలాగే ఈ శరీరం పోతుంది. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నీ చేత వాళ్ళు చంపబడకపోయినా వాళ్ళు ఎలాగైనా వేరేది వేరే శరీరం తీసుకుంటారు. సో నువ్వు నా ఆజ్ఞగా పాటిస్తూ నువ్వు చెయ్యి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అది ఆ వివరణలో ఆయన వివరంగా ఆ వివరణలో ఆయన క్లియర్ గా చెప్తున్నారు అనమాట, స్టెప్ బై స్టెప్ గా. సో ఇది ఎలా ఉంటాయి ఇలాంటి పనులు చేసేటప్పుడు, మనకి మనం ఎలాంటి విషయాలకి లోన్ అవుతాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇలాంటివి ఏంటి, మనకి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. సో మనం ఎలా తట్టుకోవాలి, వాటిని ఎలా చేసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ఆయన బాధపడుతున్నాడు, అర్జునుడు వాళ్ళని చంపడానికి బాధపడుతున్నారు. ఇప్పుడు బాధ ఎవరికి కలుగుతుంది? శరీరానిక, ఆత్మక? ఆత్మకు. ఆత్మ మరి సచ్చిదానందం కదా. మనము ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఆత్మ యొక్క క్వాలిటీ ఏంటి? సచ్చిదానంద. అది ఎప్పుడు శాశ్వతమైనది, ఎప్పుడు ఆనందమైనది, నిత్యమైనది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమైనది అని తెలుసుకున్నాం మనం. సో ఆత్మ సచ్చిదానందమైనప్పుడు అది ఒకప్పుడు సచ్చిదానంద, ఇంకొకప్పుడు సచ్చిదానంద లేకుండా అలా ఉండదు. ఎప్పటికీ శాశ్వతంగా అది ఎప్పుడు ఆనందంలోనే ఉంటుంది. ఆత్మ యొక్క క్వాలిటీ అదనమాట. సో అది ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. సో ఈ బాధ ఎవరికి కలుగుతుంది? ఈ ఈ ఆనందం కానీ, ఈ దుఃఖం కానీ, ఈ వేడి, చల్లదనం అనే బాధ ఎవరికి కలుగుతుంది? ఆత్మక, శారీరానిక? శరీరానికి తన మనస్సులో అలా ఆలోచిస్తున్నాడు కాబట్టి మనసు యొక్క ప్రభావం వల్ల బాధపడుతున్నాడు. థ్యాంక్ యూ. సో ఏంటి, మనసు కూడా ఏంటి, అది కూడా పార్ట్ ఆఫ్ బాడీనే. అంటే
మనకి సూక్ష్మ శరీరం దేంతో తయారవుతుందండి? మనసు, బుద్ధి, అహంకారం. మన భౌతిక శరీరం ఎలా ఉంటుంది? అది మొత్తం రక్తము, మాంసము వీటితోనే రక్త మాంసం అంటే ఏంటి? మొత్తము భౌతిక పదార్థాలతోని అది తయారు చేయబడింది. దానికి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, వేడి, చల్లదనం అలాంటివి ఏమీ ఉండవు దానికి. ఆత్మకి కూడా ఉండవు. కానీ ఆ ఆత్మకి ఉండదు, శరీరానికి ఉండదు. సో ఎవరికి ఉంటుంది అది? ఎవరు తీసుకుంటున్నారు అది? ఎవరికి కలుగుతోంది ఆ బాధ? మనస్సు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఆ ద్వారా సూక్ష్మ శరీరం అంటే ఆ సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆత్మ భౌతిక జగత్తులో వచ్చినప్పుడు శరీరం ద్వారానే ఆ బాధ కానీ ఏదైనా వ్యక్తం చేయగలుగుతుంది. శరీరం మాధ్యంగా అది దాని బాధగానే ఏదైనా వ్యక్తం చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆత్మ నేనే శరీరంగా ఫీల్ అయినప్పుడు, నేనే శరీరము అనేసి భావించినప్పుడు త్రిగుణాల ప్రభావం వల్ల, ఈ మాయ ప్రభావం వల్ల నేనే శరీరము అని భావించుకున్నప్పుడు అప్పుడు దానికి బాధ ఆ బాధ ఇంకేంటంటే సుఖము, దుఃఖము అలాంటివన్నీ కలుగుతాయి అన్నమాట. వేడిదనము, చల్లదనము, సుఖము, దుఃఖము, ఆ ఇవన్నీ కలుగుతాయి అన్నమాట దానికి. అప్పుడు అది ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనము ఒక కళ కన్నాం అనుకోండి. నిద్రలో ఉన్నప్పుడు మనము కళ కన్నప్పుడు ఏంటంటే మనకు కళలో మనం ఒక రాజులాగా కళ వచ్చింది అనుకోండి. చాలా హ్యాపీగా ఉంటాం అనమాట కళలో. అబ్బా మనకన్నీ జస్ట్ అలా చిటికేస్తే అన్ని వచ్చేస్తాయి అనమాట. చిటికేస్తే అన్ని వచ్చేస్తున్నట్టు, సౌకర్యాలు అన్ని మనకి ఏర్పాట్లు అన్ని అందరూ చేసి పెడుతున్నట్టు అలా అనిపించింది అనుకోండి. మనకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కళ్ళు. అది ఒక్కసారి మనము లేచిన వెంటనే అయ్యో అనేసి అనిపిస్తుంది అనమాట. అయ్యో ఇదంతా కలనా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం కళలో మనకి వెంబడిస్తుంది అనుకోండి. మనకి ఒక పులి గాని సింహం గాని మనల్ని వెంబడిస్తుంది అనుకోండి. మనం ఆ కళలోనే మనకి చెమటలు పట్టేస్తాయి. అమ్మో నాకు అది చంపేస్తుంది నేను అని మనం పరిగెత్తుతూ ఉంటాం కదా. కళ్ళలోనే పరిగెత్తు మనకి అది ఏంటంటే మనం అది నిజంగా రియల్ గా ఫీల్ అవుతాం అనమాట. అది నన్ను చంపేస్తుంది, నన్ను వెంబడిస్తుంది అని చెప్పేసి. అప్పుడు అదేంటి అక్కడ మనకి చెమట్లు వచ్చేసాయి. కానీ సడన్ గా ఒకసారి మెలికి వచ్చినప్పుడు ఓ ఇది కలనా, ఇదంతా కలనేలే, ఇది నిజం కాదు అనేసి అనుకున్నాం. ఏంటి ఆ క్షణంలో అలా నేనే శరీరాన్ని అని తాదాత్మ్యం చెందినప్పుడు ఆ ఆ బంధం ఏర్పడినప్పుడు అప్పుడు దానికి సుఖము, దుఃఖము అనేవి కలుగుతున్నాయి అన్నమాట. అంతకు ముందు వరకు దానికి ఏముండదు. ఎందుకంటే మన ఆత్మ సచ్చిదానంద స్వరూపం. దానికి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. జ్ఞానపూర్ణమైనది, ఆనందమైనది, అది నిత్యమైనది. ఈ శరీరం అంటారా? శరీరం అనేది భౌతికమైనది. దానికి ఏంటంటే అన్ని మన పంచ పంచభూతాలతో తయారు చేసబడింది. సో ఇది జస్ట్ డెడ్ మ్యాటర్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఆత్మ ఉనికి ఎలా తెలుసుకోగలుగుతాము? ఆత్మ ఉనికిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి ఎవరైనా? మనసుతో మాతాజీ. చేతన ద్వారా మనము ఆత్మ ఉనికి తెలుసుకోగలుగుతాం. ఓకే, మన కాన్షియస్నెస్ అన్నమాట చేతన అంటే. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఫస్ట్ ఏం చెక్ చేస్తాడండి? పల్స్ చెక్ చేస్తాడు. పల్స్ ఇంకా హార్ట్ బీట్ ఫంక్షన్ అవుతున్నాయా. సో ఆ కాన్షియస్నెస్ వల్ల మనం ఏమనుకుంటాం? ఇది లైవ్లీహుడ్ అని చెప్పేసి, లైవ్ ఉంది అని చెప్పేసి, అంటే ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఆత్మ ఉంది, కాన్షియస్నెస్ ఉంది, ఎలైవ్ ఉంది అని చెప్పేసి మనం అలా తెలుసుకోగలుగుతాం కదా. సో అలా అన్నమాట. సో మనం ఎలా ఆత్మ అనేది సో అలా మనం ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటామో అప్పుడు దానికి హ్యాపీనెస్ అనేది, డిస్ట్రెస్ అనేది అలాంటివన్నీ కలుగుతాయి అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు మనకి ఎలా చెప్తున్నారంటే, సో ఈ శరీరం అనేది తాత్కాలికమైనది, ఆత్మ అనేది శాశ్వతమైనది. సో ఈ శారీరకం అయిన ఆ తాత్కాలికమైన శరీరంతో ఏర్పడిన బంధాలు కానీ, ఏర్పడిన బాధలు కానీ అవన్నీ శాశ్వతంగా నిలవవు. ఒకసారి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి చాలా వేడిగా ఉంది, మనకి టెంపరేచర్స్ చాలా హైగా ఉన్నాయి. సో ఈ హై టెంపరేచర్స్ లో మనం ఏసీ ఆన్ చేసుకుంటాం, అప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుంది. మనకి చలికాలంలో హీటర్ ఆన్ చేసుకుంటాం. అదే అదే ఇదే ఎండ, ఇదే హీట్ మనకి చలికాలంలో చాలా మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ
ఇదే ఆ, ఇప్పుడు ఇప్పుడు మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ ఎండ. అంటే వింటర్ లో మనకి చలికాలంలో ఇదే వేడి ఇదే ఉష్ణోగ్రత మనకి సుఖాన్ని కలిగిస్తుంది. అదే ఇదే ఉష్ణోగ్రత మనకి ఎండాకాలంలో చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. మనము ఉండలేకపోతున్నాం కదా, ఈ తాపాన్ని తట్టుకోలేకపోతున్నాం మనం. చాలా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనకి అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాగనమాట. ఏంటి అంటే ఈ ఇవేంటి, ఇవన్నీ తాత్కాలికమైనవే అన్నమాట. ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చింది, తర్వాత వింటర్ వస్తుంది. సో దాని గురించి ఇది శరీరం అనేది తాత్కాలికమైనది, ఇది టెంపరీ. సో దీని వల్ల కలిగే బాధలు కూడా తాత్కాలికమైనవి. వాటిని మనము ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం భక్తి మార్గంలో చూసుకుందాం. భక్తి మార్గంలో మనం ఉన్నాం. మనకి ఏంటి, పొద్దున్నే లెగాలి. ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి మనం చాలా యాక్టివ్ గా లేస్తాం. పొద్దున్నే లెగిచి స్నానం చేసుకోవడం అదంతా మనకి హాయిగా అనిపిస్తుంది. అదే వింటర్ లో అనుకోండి, ఫిబ్రవరిలో ఉండండి చూసుకోండి, అప్పుడు మనకి ఏంటంటే 4 o'clock లెగాలంటే 3:30కి లెగాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మంగళారతి అనేది 4:30 ఆ టైం. సో ఎగ్జాక్ట్ గా ఆ టైంకి మనం ఎలా ఉన్నా సరే మనం లెగాలి, స్నానం చేయాలి, మన ఆచరణ మనం కొనసాగించాలి, మన సాధన అనేది. సో అది ఎవరు చేస్తారో అట్లాగా, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ ఇక్కడ సాం తితిక్ష్వ భారత అని చెప్పారు. అంటే ఏంటి, ఎవరైతే జ్ఞానము హైయెస్ట్ మోటివ్, ఎవరికైతే హైయెస్ట్ గోల్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగైనా సరే నేను భగవంతుడికి ప్రీతి కలిగించాలి, భగవంతుడి సేవ చేయాలి అని చెప్పేసి ప్రేమపూర్వకంగా చేస్తారనమాట. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకోండి, పని చేయడంలో మనము 4 రకాలుగా చేస్తాం అనమాట. ఒకటి భయం వల్ల చేస్తాము, లేదా మనకి దాని పట్ల విపరీతమైన కోరిక, దాని వల్ల మనం చేస్తాం, అది నేను పొందాలి ఎలాగైనా అనేసి. లేదా అది నేను చెయ్యాలి, అది నా కర్తవ్యం, అది డ్యూటీ పరంగా మనం చేస్తాం. లేదా మనం ఏంటంటే ప్రేమతో చేస్తాం. సో ఇవి 4టిలో మనకి ఏది ఉత్తమంగా మనకి ఉపయోగపడుతుంది అంటే ప్రేమతో చేసింది నిలుస్తుంది అనమాట శాశ్వతంగా. అది మనము ప్రేమతో చేసినప్పుడు ఏంటంటే అందులో మనకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం సారీ అండి. సో మనం ఏంటంటే ఏదైనా మనం ప్రేమతో చేసామనుకోండి, దాంట్లో మనం కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం తట్టుకుంటాం అనమాట. మనం ఏమి ఫీల్ అవ్వం. ఓకే, నేను ఇది చెయ్యాలి, నేను గురువు గారికి మాట ఇచ్చాను, సో నేను ఇది చెయ్యాలి ఎలాగైనా, నాకు ఇది కష్టమైనా పర్వాలేదు, నేను ఇష్టంగా చేస్తాను అని మనం చేస్తాం. అదే మనం ప్రేమగా చేయలేదనుకోండి, అంటే డ్యూటీ బౌండ్తో కానీ భయంతో కానీ చేసామనుకోండి, దాంట్లో లోపాలుండే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో కానీ ఎప్పుడైతే మనం ప్రేమతో చేస్తామో దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా మనం తట్టుకొని ఉంటాం అనమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అతను మంచి ర్యాంక్ వచ్చింది, చక్కగా మంచి స్టేట్ లెవెల్లో ర్యాంక్ వచ్చింది. సో అతను ర్యాంక్ వచ్చినప్పుడు అతను ఎంజాయ్ చేయకూడదని కాదు, అతను ఎంజాయ్ చేయొచ్చు. కానీ దానివల్ల అతను పొగరు, అహంకారం పెంచుకోకూడదు అనమాట. అహంకారం రాకుండా తన ఆనందాన్ని పంచుకోవచ్చు ఇతరులతో, కానీ దాన్ని అహంకారం దారి తీసే విధంగా చేసుకోకూడదు. ఆ అహంకారం దారి తీసింది అనుకోండి, ఉన్న జ్ఞానం నశించిపోతుంది. మళ్ళీ తర్వాత అంత ఉత్తీర్ణతో మళ్ళీ ముందుకు వెళ్ళలేడు అనమాట. సో అలా అని చెప్పేసి ఒకవేళ మంచి మార్కులు రాలేదని చెప్పేసి మళ్ళీ అతను ఫీల్ అయిపోయింది నా లైఫ్ ఇంకా వేస్ట్, ఇంకా దీంతోనే లాస్ట్, ఇంకా నేను ఇంకేం చేయలేను అని కూడా మనము అంతలాగా మనము తగ్గిపోకూడదు. అలా అని చెప్పేసి మనం ఎక్కువగా మితిమీరి ఆనందించకూడదు. మనము ఏంటంటే సమభావంతో ఉండాలన్నమాట. ఓకే, నేను ఈసారి నేను ఏం తప్పులు చేశాను, నేను ఎక్కడ మిస్టేక్స్ చేశాను అని చెప్పేసి మనం తెలుసుకొని ఇతరులని అడిగో లేకపోతే మనల్ని మనం విశ్లేషణ చేసుకొని నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా ఉండాలన్నమాట. సో అక్కడ ఏంటి, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనము ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఓర్చుకోవడం అంటే టాలరెన్స్ వల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయి, మనము అది ఎలా మనము అవలంబిస్తే, దేని ద్వారా, ఇప్పుడు ప్రేమగా ఇప్పుడు మీకు చెప్పాను కదా 4 విధాలుగా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ప్రేమగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము అందులో కష్టం ఉన్నా సరే మనము ఉత్సాహంగా చేస్తాం అనమాట పని.
అదే మనం భయంతో కానీ లేకపోతే మనము అది నేను చెయ్యాలి, నేను ఆ కోరిక నేను ఎలాగైనా తీర్చుకోవాలి, దీనివల్ల నాకు ఇది సుఖం కలుగుతుంది అనేసి మన ఇంద్రియ తృప్తి గురించి చేసామనుకోండి, ఓకే అది వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. అది రాలేదనుకోండి, చాలా మనం మళ్ళీ నిరాశకు లోనవుతాం అనమాట. సో అలా ఉండకూడదు, మనము ఓర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ ఒకసారి. సో మనకి ఆ, జ్ఞానేంద్రియాలు ఏంటండి? మనకి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు జ్ఞానేంద్రియాలు, మాతాజీ. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. సో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పని చేసేవి ఇంద్రియాలు, ఇంకా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కన్ను, కన్ను అంటే ఏంటి? చూపు. కంటి ద్వారా మనం చూస్తాం. నెక్స్ట్ ముక్కు ద్వారా వాసన, నెక్స్ట్ నాలిక ద్వారా టేస్ట్ చేస్తాం. అట్లాగా మనం స్పర్శ. ఆ, సో సో మనం ఏంటంటే ఆ ఇక్కడ ఈ ఈ ఇంద్రియ విషయాలు, ఇంద్రియాలు ఇంకా ఇంద్రియ విషయాలు అన్నమాట. ఇప్పుడు ఇంద్రియ విషయాలు అంటే ఏంటి? ఇప్పుడు ఆ, ఈ కొంతమంది మాట్లాడడం అంటే ఇష్టపడతారు. ఇప్పుడు ఎప్పుడు ఏంటంటే వీళ్ళు మనల్ని ఎవరైనా పొగిడితే చాలా ఆనందంగా ఉంటుంది, చాలా వినసొంపుగా ఉంటుంది. అబ్బా చాలా బాగుంది, ఇంకా చెప్పండి అంటాం. అదే మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారు అనుకోండి, మనం వినడానికి ఇష్టపడం అనమాట. అంటే సేమ్ సేమ్ పర్సన్ పొగుడుతారు, విమర్శిస్తారు. సో మనం అవన్నీ పట్టించుకోకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనకి ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి. అంటే ఏంటి? మనము మంచిగా మాట్లాడితే మనం చాలా మంది హృదయాల్ని గెలుచుకోవచ్చు మంచి మాటలతో. అదే మాటలతో మనము వేరే వాళ్ళ హృదయాల్ని మనం కృంగదీయచ్చు. సో అట్లాగనమాట. అప్పుడు మనం తెలుసు, మనము ముందు శ్లోకాల్లోనే చూసాము. దుర్యోధనుడు ఫస్ట్ చాప్టర్ లోనే మనం చూసాము. దుర్యోధనుడు భీష్మాచార్యులతో కానీ ద్రోణాచార్యులతో కానీ చాలా తెలివిగా ప్రవర్తించాను అనుకొని వాళ్ళని వాళ్ళని కృంగదీసే విధంగా నువ్వు వాళ్ళ పక్షపాతం చూపిస్తున్నావు, నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అన్నాడు. సో అంటే తను మాటల ద్వారా కృంగదీసేస్తాడు అనమాట. అట్లాగనమాట. సో మనం మాటల ద్వారా ఇతన్ని గెలవచ్చు, కృంగదీయచ్చు. అంటే సేమ్ పర్సనే. అతను పొగడొచ్చు, మనం తిట్టచ్చు. సో ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు ఉంటారు. ఒక భిక్షం ఎత్తుకునేవాడు అనమాట. వస్తాడు బ్రాహ్మణ ఇంటికి. అతను ఏంటంటే అతను చాలా గొప్ప ఆయన, చాలా ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. సో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు భిక్షం ఎత్తుకునేవాడు ఏమంటాడంటే, అబ్బా మీరు కట్టుకున్న పంచి చాలా బాగుంది, చాలా ఇక్కడ ఎవరు కట్టుకోలేదు ఇట్లాంటి ధోతి, చాలా బాగుంది మీది అని చెప్పేసి అంటాడు. అతను ఏంటి? మాటల ద్వారా అతన్ని ఉత్సాహపరచనమాట, అతనికి సంతృప్తి కల్పిస్తున్నాడు. ఆయన ఏం చేశారు? వాళ్ళ భార్యకి లోపల నేను బంగారం గొలుసు పెట్టాను, తీసుకురా అని చెప్పేసి, బయటికి తీసుకురా అని చెప్తాడు. ఇతను ఇంకా ఉత్సాహపడి ఇంకా చెప్తాడు అనమాట, మీరు చాలా బాగుంది, మీ 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 గార్డెన్, మీ వనం చాలా బాగుంది, పూల వనము చాలా బాగుంది, ఎంత బాగుందో, మీరు ఇలాంటిది అసలు ఎక్కడ లేదు ఊర్లో అని చెప్పేసి అంటాడు అనమాట. సో అప్పుడు అతను ఏమంటారు, అక్కడ లోపల నేను 1,00,000 రూపాయలు పెట్టాను, తీసుకురా బయటికి అంటాడు. సో ఇతను ఇది సరే, నేను ఇంత పొగిడింది చాలే అనేసి అనుకుంటారు. అప్పుడు అతను అడుగుతాడు అనమాట, ఏది గొలుసు, ఏది 1,00,000 రూపాయలు ఏది అని. అప్పుడు అతను ఏం తీసుకురా, నువ్వు నన్ను మాటలతో సంతృప్తి పరిచావు, నేను మాటలతో సంతృప్తి పరిచాను అని అంటారు అనమాట. సో అలా ఉంటుందన్నమాట. ఆ సో మనము ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో, సో ఇట్లాంటివన్నీ మనము పట్టించుకోమన్నమాట. అంటే మనం అంత మనసుకి అంత తీసుకోమన్నమాట, హత్తుకునే విధంగా మనం తీసుకోమన్నమాట. ఒకసారి ఒక అతను బ్రెజిల్లో నేను ఒక చోట విన్నాను. బ్రెజిల్లో ఒక యువకుడు అనమాట. అతను వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఒకసారి భగవద్గీత తీసుకున్నారు. అతను డిఫరెంట్ గా ఉంటుందని వాళ్ళు టాటిస్ అది వేయించుకుంటారు కదా ఫారినర్స్. సో అతను శ్లోకాస్ టాటిస్ వేయించుకుందాము అనుకున్నాను అనమాట. శ్లోకా టాటిస్ వేయించుకుందాము, సాంస్క్రిట్ శ్లోకాస్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి.
సో అతను సాంస్క్రిట్ శ్లోకాస్ ఏవి భగవద్గీత తీసుకున్నాడు. అందులో మంచి మంచి శ్లోకాస్ 2 శ్లోకాస్ నేను టాటూ చేయించుకుంటాను. సో ఫ్రెండ్స్ అడిగితే చెప్పాలి కదా, మళ్ళీ అది మీనింగ్ కూడా చెప్పాలి కదా, ఏవో ఒకటి సింపుల్ అయినా. సో సింపుల్ బెస్ట్ శ్లోకాస్ నేను చూస్తాను అనుకున్నాడు. చూసి అతను టాటూ లాగా వేయించుకుంటాడు. సో అది వేయించుకోవడానికి ఆయన మొత్తం చదువుతారు అనమాట భగవద్గీత. అతను దేనికోసం చేశారు? టాటూ వేయించుకుందామని తీశాడు. కానీ అతను మొత్తం భగవద్గీత అంతా చదివారు. భగవద్గీత ఆ, చదివిన తర్వాత ఆయనకి అతను ఒక గొప్ప భక్తుడిలాగా అయిపోయాడు అనమాట. అంటే ఏంటి, అక్కడ అతను జ్ఞానం తెలుసుకున్నాడు అనమాట. ఇది దీన్ని మనము ఈ భగవద్గీత అనేది మనల్ని జీవిత పూర్ణత్వానికి ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అతను తెలుసుకొని అతను ఒక భక్తుడుగా పరిపూర్ణత చేసుకోవాలి నేను ఈ భగవద్గీత ద్వారా అని చెప్పేసి అతను ఒక భక్తుడిలా మారిపోయాడు అనమాట. సో మనము ఈ భగవద్గీత అనేది మనకి ఏంటంటే ఒక జ్ఞాన భాండారం అన్నమాట. సో మనకి జ్ఞానం కలిగిస్తుంది. సో మనం దీన్ని ఒక ఆ సో మనము జ్ఞానం ఏ పనైనా మనం జ్ఞానంతో చేస్తే, జ్ఞానంతో ప్రేమతో మనం చేస్తే ఇలాంటి శీతోష్ణాలు కానీ మనము ఈ వచ్చిపోయే అంటే ఆగమ అపాయన అంటే ఏంటంటే అనిత్యం, ఇవన్నీ అనిత్యం అంటే ఏంటి, టెంపరీ. సో శాశ్వత తాత్కాలికమైనవి. సో ఇవన్నిటికీ మనం ఓర్చుకోగలుగుతాము అన్నమాట, తట్టుకోగలుగుతాము ఎప్పుడైతే మనం జ్ఞానంతో కూడిన కర్మ చేసినప్పుడు. సో అట్లా ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు సంతోషంలోనే కాకుండా దుఃఖంలో కాకుండా ఇప్పుడు మనకి భగవద్గీత అనేది ఏంటంటే మనం ఒక సక్సెస్ లోనే ఎలా ఉండాలి అని కాకుండా ఒక ఫెయిల్యూర్ లో కూడా మనం ఎలా ఉండాలి అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. సక్సెస్ లో ఏముంది, మనం ఎలాగైనా మనకి అందరూ ప్రోత్సహిస్తారు, మనం ఉత్సాహంగానే ఉంటాం. కానీ మనకి ఎప్పుడు కావాలి జ్ఞానం అనేది, మనము ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే మనం కోల్పోతామో మనము మన మనోబలాన్ని కోల్పోతామో అప్పుడు మనకి కావాలన్నమాట జ్ఞానం. సో మనము ధైర్యంగా మళ్ళీ ముందుకు కొనసాగించడానికి, ఇప్పుడు మనకి ఆత్మీయులు మన దగ్గర వాళ్ళు ఎవరైనా మనము శరీరం విడిచిపెట్టారనుకోండి, మనం ఏమనుకుంటాము, అయిపోయింది ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంతతో నా దగ్గర వాళ్ళు లేరు, ఇంకా వాళ్ళు నాతో లేరు అనుకుంటాం. కానీ అది వాళ్ళు ఎలాగైనా వాళ్ళ నుంచి ఏది మంచితనం ఏముంది అది తీసుకొని మంచి విషయాలు వాళ్ళ నుంచి నేర్చుకొని మనకి ముందుకు సాగాలన్నమాట. స్ఫూర్తిగా మనం ఉండాలి. అది శరీరం తాత్కాలికమైనది, ఇవాళ కాకపోతే రేపైనా అది విడిచిపెట్టవలసిందే. ఆత్మ అనేది శాశ్వతమైనది. సో ఆత్మ సచ్చితానంద. సో ఆత్మని మనము ఎప్పుడైతే జ్ఞానపూర్ణంగా నేను అహం మనం నిన్న శ్లోకంలో ఏం తెలుసుకున్నాము, ఆత్మ శాశ్వతమైనది, అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, నేను భగవంతుడి యొక్క భాగము, నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లార్డ్. ఏంటి, నేను అహం బ్రహ్మాస్మి, ఆయన సుప్రీం బ్రహ్మంలో నేను ఒక పార్ట్ అనేసి మనం తెలుసుకున్నాం నిన్న. ఆత్మ శాశ్వతమైనది, నేను ఈ భౌతిక జగత్తుకు చెందిన వాళ్ళని కాదు, నేను ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళని అని చెప్పేసి ఎప్పుడైతే మనం తెలుసుకొని ఒక భక్తుల సాంగత్యంలోకి, ఆధ్యాత్మిక జ్ఞానానికి పునాది ఏంటంటే మనము ఈ శరీరం కాదు, మనము ఆత్మ. సో ఈ ఆత్మ ఎవరికి సంబంధించింది, ఆధ్యాత్మికమైనది. సో ఇది భగవంతుడి అంశ. సో నేను భగవంతుడి యొక్క అంశని. సో అది ఆధ్యాత్మిక జ్ఞానానికి ఫస్ట్ పునాది అన్నమాట. సో ఇది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని వల్ల తర్వాత మనం నెమ్మదిగా భక్తుల సాంగత్యంలోకి రావడం, భక్తియుత సేవలో పాల్గొనడం, అప్పుడు మనకి బీజం ఏర్పడుతుంది అనమాట. దాని ద్వారా తర్వాత మనం మంత్ర జపం చేయడము, భక్తియుత సేవలో పాల్గొనడము, స్వాధ్యాయం చేయడము అంటే భగవద్గీత చదువుకోవడము, వరిష్ఠ వైష్ణవుల నుంచి తెలుసుకోవడము, అన్ని చేసినప్పుడు అప్పుడు మనకి ఏంటంటే జ్ఞానం పూర్ణం చెందుతుంది. ఆ జ్ఞానం చెందినప్పుడు మనం ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఎవరైనా స్టార్టింగ్ వెంటనే ఫీల్ అవుతారు. కానీ తర్వాత మెల్లిగా నెమ్మదిగా ఏంటంటే ఓకే, ఇది మనము దీని గురించి మనము ఇలా లైఫ్ మనం ఆపేయనక్కర్లేదు, మనం ముందుకు సాగాలి, ఇది ఈ దిశగా మనం వెళ్ళాలి అని మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో అట్లా మనము ఎదగగలుగుతాం అనమాట. సో అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే కొంతమంది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి.
సో ఆ వాటిల్లో కూడా మనం టాలరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే ఉన్నారు కొత్త వాళ్ళు. ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి అంటే అందరూ చెయ్యరు. కానీ కానీ అందరితో కలిసిపోవాలంటే ఏం చేసుకోవాలి, మనం టాలరేట్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళ పద్ధతి ఇలానే ఉంటుంది, సో ఓకే మనము ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు మనం గొడవ పెట్టుకున్నాం అనుకోండి, అందరూ ఉండలేము. సో పూర్వం ఎట్లా ఉండేది, అన్ని ఉమ్మడి కుటుంబాలు, సో అందరూ కలిసే ఉండాలి ఖచ్చితంగా. సో ఎవరు ఇండివిజువల్ గా అట్లా ఉండేది కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, సర్దుకుపోవడం నేర్చుకుంటాము, టాలరేట్ చేసుకుంటాము. ఇంకొక విషయం కూడా ఏంటంటే, మనము జనరల్ గా ఏం చేస్తామంటే, మన విషయము అనుకోండి, ఇప్పుడు మా అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, నేను సరే వీడు తప్పు చేశాడు, సరే ఓకే, ఇంకెప్పుడు చేయడు అండి, నేను చూసుకుంటాను అని చెప్పేస్తాం. అదే ఎదుటి వాళ్ళు చెప్పారనుకోండి, చేశారనుకోండి, మనం ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోతాం అనమాట. ఏంటి మీరు ఆ మాత్రం చెప్పలేరా, మీరు అది చేయలేరా, ఇది చేయలేరా. సో అలా ఏంటంటే, అలా కూడా ఉండకూడదు అని కూడా టాలరేట్ చేసుకోవడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో మనం అంటే అన్ని విధాలుగా ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా. సో ఆ ఆ ఒపీనియన్ లోని ఇక్కడ ప్రభుపాద్ గారు ఏం చెప్పారు, ఆ సమ్మర్ లో అంటే ఎక్కువ ఉష్ణం, అది ఎక్కువ వేడి ఉన్నప్పటికీ, ఎలా అయితే ఒక స్త్రీ వంట చేయకుండా ఉండదు, నేను ఫాస్టింగ్ చేయాలి ఈ రోజు నేను చేయలేను అట్లా ఎలా చెప్తుందో, అట్లానే మనము సమ్మర్ అయినా వింటర్ అయినా మనం ఆడవాళ్ళం కిచెన్ లో వంట చేసి పెట్టాల్సిందే. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం తినాలి. సో అట్లాగా మనం చేసి పెడతాం కదా. సో అట్లా మనం ఎలా చేసి ఓర్చుకొని అందరికీ చెయ్యాలి కదా. సో అట్లానే మనం ఓర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాద్ గారు మంచి ఎగ్జాంపుల్ తో చెప్పారనమాట. సో మనము ఈ శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడే మనకి ఇలాంటి బాధలు అవన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనం శరీరంతో తాదాత్మ్యం చెందకుండా, నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నిత్య సేవకుడిని, నేను ఆయనకి సేవ చేసుకోవాలి, నాకు ఈ శరీరం ఇవ్వబడింది, ఈ భౌతిక జగత్తులో ఈ శరీరం నాకు నా కర్మానుసారం నాకు ఈ శరీరం ఇవ్వబడింది. సో నేను వీటిని చేసుకుంటూ నా సాధన నేను కొనసాగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక రోజు మంచిగా రౌండ్స్ అయిపోతాయి, 32 రౌండ్స్, ఒకసారి 20 రౌండ్స్ అట్లా చేసేస్తాం. కానీ నెక్స్ట్ డే అసలు 16 రౌండ్స్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అలా ఉండకూడదు అనమాట. మనము అన్నీ ఓర్చుకొని రోజు మన గురువు గారికి మనం ఎంతైతే మాట ఇచ్చామో అవన్నీ ఆజ్ఞ ప్రకారం 16 మాలలు చేసుకోవాలి. నిత్య ఆరతి చేసుకోవాలి, మంగళారతి చేసుకోవాలి, తులసి ఆరతి, నరసింహారతి అవన్నీ చేసుకోవాలి. మనం ఒకవేళ చేసుకునే పరిస్థితులు లేకపోయినా కూడా మనం ప్రయత్నించాలన్నమాట. ఆ ప్రయత్నం ద్వారా మనకి సంకల్ప బలం అనేది ఇస్తారనమాట కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే, ఇంకొక విషయం కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ప్రతిభ ఉంటుంది, ప్రతిభ ఉండడం ముఖ్యం కాదు, ప్రతిభతో పాటు సంకల్ప బలం కూడా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది ప్రతిభ గల వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళందరూ ముందుకు సాగలేరు. ఎప్పుడైతే ప్రతిభ బలంతో పాటు సంకల్ప బలం కూడా ఉందో వాళ్ళకి, నేను ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి, అప్పుడు వాళ్ళు ముందుకు కొనసాగలుగుతారు అనమాట. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ అది కూడా స్కిల్ తో పాటు విల్ పవర్ కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి కృష్ణ ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి కౌంతేయ అని చెప్తున్నారు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయను నిత్య సాంతితక్ష భారత. ఇక్కడ ఏంటంటే కృష్ణ ఇంకొక పక్క నుంచి కూడా చెప్తున్నారు అనమాట. కౌంతేయ అంటే కుంతి పుత్రాని, మహారాణి ఎన్ని కష్టాలు అనుభవించారండి ఆవిడ. ఫస్ట్ నుంచి కన్నుడు పుట్టడం కానీ, తర్వాత ఆవిడ వైదవ్యం రావడం కానీ, ఆవిడ చిన్న వయసులోనే ఆవిడకి వైదవ్యం కలగడము, తర్వాత వాళ్ళు 5 పుత్రులతోనే ఆవిడ చాలా కష్టాలు అనుభవించారనమాట. అది ఒక మెట్టు అయితే, తర్వాత వాళ్ళు మళ్ళీ అంతఃపురానికి వచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు ద్వారా మళ్ళీ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు వాళ్ళు. లాక్ష్యాగృహం కానీ, అరణ్యవాసం కానీ, అజ్ఞాతవాసం కానీ చాలా కష్టాలు పడ్డారు. సో ఆ కుంతి మహారాణి ఎప్పుడు ఆవిడ భగవంతుడు శరణు విడవలేదు. ఆవిడ ఇంకా మనం వింటాం కూడా, భగవంతుడి ప్రార్థనలో కూడా ఆవిడ చెప్తారు, నాకు ఇంకా కష్టాలు ఇయ్యి, అప్పుడు నేను ఇంకా నీ శరణు తీసుకుంటాను, అప్పుడు ఎల్లప్పుడూ నీ స్మరణలో ఉంటాను అని చెప్పేసి ఆవిడ ప్రేయర్ చేసిందని కూడా మనం విన్నాము.
నమో పంకజనాభాయ నమో పంకజమాలిని నమో పంకజనేత్రాయ నమస్తే నమ పంకజాంగ్రియే. సో ఆవిడ అది కూడా ఆవిడ ప్రార్థనే అన్నమాట. మనం చదువుతున్నాం కదా, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇవన్నీ కుంతి మహారాణి ప్రార్థనలే అన్నమాట. సో నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు. మీ మాత చాలా కష్టాలు పడి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. సో నువ్వు నువ్వు ఆవిడని నిలబెట్టాలి, ఆవిడ గౌరవం నిలబెట్టాలి. నువ్వు ఇలాగా ఉత్సాహాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇది నా పనిగా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నువ్వు ఇప్పుడు వాళ్ళతోని అటాచ్మెంట్ ఉంటుంది అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన తాతగారు, అది కరెక్టే, కానీ మనం ఓర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చంపబడకపోయినా ఆ శరీరం ఎలాగైనా విడవలసి వస్తుంది. సో నువ్వు అది ఓర్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. భరత వంశం నుంచి, అది గొప్ప వంశ పరంపర నుంచి నువ్వు వచ్చావు. సో నువ్వు ఇక్కడ కుంతిపుత్ర అనేసి, కౌంతేయ అని, భరత అనేసి ఎందుకంటున్నారంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా నువ్వు చూసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. నువ్వు అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, నువ్వు తట్టుకోగలడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ కృష్ణానికి, అర్జునుడికి. నుంచి వచ్చిన గొప్పదనాన్ని సూచిస్తుంది. రెండు వైపుల నుండి అతడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు. గొప్ప వారసత్వం విధి నిర్వహణ విషయంలో బాధ్యతను తెచ్చిపెడుతుంది కనుక అతడు యుద్ధం మానకూడదు. సో అతను బాధ్యత ప్రకారం, ఆయన ధర్మం ప్రకారం ఏంటి, అతను ఒక క్షత్రియుడు మామూలు నార్మల్ క్షత్రియ కాదు, అతను ఒక సైనికుడు అట్లా కాదు. ఆయన ఏంటి, భరత వంశం నుంచి వచ్చారు. సో ఆయన గొప్ప వంశం నుంచి వచ్చారు, కుంతి మహారాణి పుత్రుడు. సో నీకు చాలా ధర్మ కార్యం, ఇది నిలబెట్టవలసిన బాధ్యత నీకుంది, నువ్వు ఇది చేయవలసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా, మనము ఆత్మ శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది అని చెప్పేసి మనం జంతువు వద్ద చేయొచ్చా అండి? చేయకూడదు మాతాజీ. ఎందుకు? జంతువులో కూడా ఆత్మ ఉంటుంది. సో మనం జంతువుల్ని కూడా చంపకూడదు. ఇది వరకు మనకి వేదాలలో మనకి జంతు బలి చేసేవాళ్ళు, కానీ వాళ్ళు జంతువుకి ఇంకో శరీరం, ఆ మంత్ర ఉచ్చారణ వాళ్ళకి అంత శక్తిగా పలికేవాళ్ళు అనమాట. ఆ మంత్ర ఉచ్చారణ కానీ అది ఎంత శక్తివంతంగా ఉంటుంది అంటే, ఆ మంత్ర ఉచ్చారణ ద్వారా అప్పుడే దానికి ఏదైతే ఇప్పుడు జంతువుని వాళ్ళు బలిస్తారో, ఆ బలి ఇచ్చిన జంతువుకి వెంటనే అక్కడే శరీరం వేరే జన్మ వస్తుంది అనమాట. దానికి మానవ జన్మ వస్తుంది, మంచి శరీరం ఇవ్వబడుతుంది అనమాట. అది దాని వాళ్ళకి పరీక్ష అనమాట. వాళ్ళు మంత్ర ఉచ్చారణ ద్వారా అది అలా జరుగుతుంది. సో మనకి ఇక్కడ అసలు ఆత్మ గురించి విశ్లేషణాత్మకంగా ఇంకా మున్ముందు చాలా శ్లోకంలో, మినిమం ఒక 30 శ్లోకాస్ వరకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ముందు ఇంకా తెలుసుకుందాము. సో అది మన అంటే కొంతమంది కాంట్రవర్సీగా అంటారు అనమాట, జంతువుని చంపచ్చు, ఏం కాదు, మనిషిని అయితే చంపకూడదు అని. కానీ జంతువు బలి కూడా మనం చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం. సో అది ఎవరితో అయినా, మిత్రునితోదైనా, బంధువులతో అయినా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు. సో ధర్మం నుంచి నువ్వు ఎవరైనా, ఎదుటి పక్షం వాళ్ళు ఎవరైనప్పటికీ సరే తను యుద్ధం కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సారీ మాతాజీ సెంటర్. సో అలా కూడా ఆ ధర్మం ప్రకారం కూడా నువ్వు యుద్ధం మానకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ అర్జునుడికి. సో ఎన్ని విధాలుగా చెప్తున్నారో చూడండి. సో మనం కూడా మన దైనిక జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. సో అప్పటికీ కూడా మన నిత్య ధర్మం ఏంటి, మన ఆత్మ యొక్క నిత్య ధర్మం ఏంటి, అది సచ్చిదానందం, అది జీవేర స్వరూపై నిత్య కృష్ణదాస్. సో మనము నిత్య దాసులము భగవంతుడు ప్రీతి కొరకు మనము ఎల్లప్పుడూ
సేవ చేయాలి. మన సాధన మనం కొనసాగించుకోవాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మనం తట్టుకొని సాగించుకోవాలనమాట. సో, అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో, తెల్లవారుజామున లెగడం. మనకి గంగాపాలక ప్రభుజీ గారు చక్కగా చెప్తున్నారు. ఫ్రైడే మనకి రామాయణం. అందులో ఒక దాంట్లో ఏంటంటే అరణ్యవాసం అప్పుడు రాముల వారు వాళ్ళు ఎలా అంటే ఈవెన్ ఆహ్, ఏనుగు గూడా ఆ చల్లదనానికి కాలు పెట్టడానికి భయపడుతుంది. కానీ అలాంటి చల్లనీళ్ళలో రాముల వారు స్నానం చేస్తారంట. సో, అక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు? రాముల వారు గూడా మనకి ధర్మ ఆచరణ ఎంత ముఖ్యమో అనేసి చెప్తున్నారనమాట. సో, మనం ఆధ్యాత్మిక సాధనలో మనం ధ్యానం ఆర్జించినప్పుడు మనకి ఎంత కష్టమైనప్పటికీ మనం ఓర్చుకొని మన సాధన కొనసాగించాలి అని చెప్పేసి చెప్తున్నారిక్కడ. హ్మ్. ఒక 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 ఉదాహరణ ఒకటి చెప్పుకుందామండి. ఇంకొకటి ఒకసారి ఏమైందంటే అంటే ఇప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి కొంతమంది ఎలా అంటారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళకి అది నచ్చిందనుకోండి. ఒకసారి సముద్రం వైపు మీకు పూరీ సముద్రం అవగాహన ఉన్నట్టుంది. పూరీ సముద్రం దగ్గర అలలు చాలా ఎక్కువ తాకిడితో వస్తూ ఉంటాయన్నమాట. ఒకసారి ఏమైందంటే నేను ఒక చోట విన్నాను. అక్కడ ఏంటంటే వాళ్ళు మన ప్రభుజీస్ వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఒక ఆయన ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అని చెప్పారనమాట. నాకు చెప్తున్నావా? నాకేమి కాదు. నాకు తెలుసు అని. అంటే ఏంటి అతను ఆహ్, ఇన్ అతనికి ఇక్కడ ఏంటంటే ఇంద్రియ విషయము ఆయన ఏం ఎక్స్‌పెక్ట్ చేశారు? నాకు సుఖం కలుగుతుంది. నాకేం కాదు అని. కానీ అది మనం ఏదైనా అవ్వచ్చు. సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. సో, అక్కడ ఏంటి అతను ఈతకి వెళ్లారు. వెళ్ళినప్పుడు అతన్ని లాగేసిందనమాట సముద్రం. అతన్ని లాగేసినప్పుడు అతను ఇట్లా చేతులు పైకెత్తి హెల్ప్ అడుగుతున్నాడు. కానీ మన డివోటీస్ భక్తులేమనుకున్నారు? హరి బోల్ హరి బోల్ చెప్తున్నాడేమో అనేసి అనుకున్నారు. తర్వాత కొంతమందికి అర్థమైందనమాట. అర్థమయ్యి ఓకే. ఆయన సహాయం అడుగుతున్నారు అని చెప్పేసి తర్వాత అతని దగ్గరికెళ్లి సహాయం చేసి ఆయన తీసుకొనొచ్చి ఆయన చేస్తే ఆయనని మొత్తం వాటర్ అంతా బయటికి తీసి ఆయనని కాపాడారు. కాపాడినప్పుడు ఆయన బయటకొచ్చినప్పుడు అతనికి చెప్పారనమాట. అంటే నేను ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని అన్నాడనమాట. సో, అది సుఖం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. మాయ మనల్ని అట్లా బంధిస్తుందనమాట. ఇది ఏం కాదు, ఇది చెయ్యొచ్చు అన్నట్లు చేస్తుంది. కానీ ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఇవన్నీ దాటగలుగుతారనమాట. అవన్నీ ఒడిదుడుకులన్నీ తట్టుకొని ముందుకు సాగలుగుతారనమాట. ఓకే. సో, ఈరోజు శ్లోకాలు ఇది ఇదే నాకు తెలిసింది ప్రయత్నం చేశానండి చెప్పడానికి. మీకెవరికైనా సందేహాలుంటే చెప్పొచ్చు, అడగొచ్చు. నేను ప్రయత్నిస్తాను ఆన్సర్ చేయడానికి. హరే కృష్ణ.